జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలో చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ మాట్లాడారు. అందరూ మనకు బంధువులే. హరిప్రసాద్ గారి నాయకత్వం, హరిప్రసాద్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అభిమానం. ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచి ఆయన గారు అభిమానిస్తూనే ఉన్నాను. ఆయన సిద్ధాంతాలు కావచ్చు, ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, అప్పటి నుంచి నేను అభిమానిస్తూనే ఉన్నాను. ఇంతకుముందు కూడా అన్నగారి దగ్గర కూడా రిఫరెన్స్ వెళ్ళాను. ఈ పోతుపోటు కాన్స్టిట్యుయెన్సీలో నా వంతు ఏదైనా బర్త్డే కావచ్చు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను పనిచేస్తుంటాను. కానీ నెంబర్గా నేను ఏం కాదని ఏం లేదు, ఆయన అభిమానంతోనే చేస్తున్నాను. ఆయన సిద్ధాంతాలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ, మహిళల పట్ల కానీ, ఆయన వేసే ప్రవర్తనలో ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానని, ఆ పార్టీ ఉన్నంతకాలం నా కాలు కట్టి నేను ఆ ప్రాణం పోయేంత వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటానని అందరికీ నేను సూచిస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గం. నా ఒపీనియన్ ఏంటంటే జనసేన అనేది ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలామందికి ఉంది. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలామందికి ఎన్నో కష్టాలు, అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మనం మోటివేట్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం అనేది, ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన చెప్పిన సంకల్పాలన్నీ కూడా సరే, మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఒక టాకింగ్ అనేది కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో నేను గౌరవప్రదంగా నడుచుకుంటానని, అదేవిధంగా పసుపులేటి సార్ హరిప్రసాద్ గారు ఆ సార్ అడుగుజాడల్లో మంచిగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తానని అందరికీ చెప్తున్నానమ్మా. అదేవిధంగా యుగంధర్ సార్తో ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను నేను. కానీ జనసేన పార్టీలోకి రావడానికి రీజన్ ఏమిరా అంటే, చాలా వరకు మహిళలు అడుగు కిందనే ఉండాలి. చాలా వరకు ఎవరిని ముందుకు తీసుకురావడం చెప్పాలంటే, ప్రతి ఒక్క మహిళకి సమస్య అని ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను సేవ్ చేస్తానని, మంచిగా వాళ్ళకి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుండి వర్క్ చేస్తానని, జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బందులు కూడా నేను కలిగించిందని సార్ గారికి మనం చేస్తాను. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల గారికి, మురళి గారికి, చేసిన అందరికీ, మన ఆత్మీయులు, నన్ను వెన్ను తట్టి నడిపించిన జిల్లా రథసారథి అన్నకి, హరిప్రసాద్ అన్నకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ప్రారంభం నుంచి అన్నతో ఉన్నది నాకు గత 20 సంవత్సరాలుగా
నేను హాస్పిటల్లో రన్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా అందుతో నాకు బాగా మంచి వ్యాపం ఉంది. ఇప్పటికీ నేను అదే రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ప్రారంభంలో పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రారంభంలో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాను, ఇప్పటికి కూడా అదే సంబంధంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. ప్రత్యేకంగా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు మన నియోజకవర్గానికి అన్న అందించినటువంటి సపోర్ట్ నేను మరవలేను. అంత మంచి సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఉంది, ఒక బలమైన నియోజకవర్గం. జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది, జన సైనికులు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం పోరాడటానికి అక్కడ వేలాది మంది నాయకులు ఉన్నారు అని రుజువు చేయకూడుతూ ఉందంటే కాదు దాని వెనుక అన్న పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్. మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తే మీరు కూడా కొత్తగా పార్టీలోకి వస్తున్నారు. నాకు తెలిసి భారతదేశంలోనే జనసేన పార్టీ లాంటి పార్టీ నేను చూడలేదు. ఎన్నో పార్టీలు ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటుంది, కానీ జనసేన పార్టీ సిద్ధాంతమే డిఫరెంట్. ఆ డిఫరెంట్ సిద్ధాంతాలతో ఎక్కడో ఒక నూతనమైన వరవడి, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కలిగి క్రమశిక్షణతో ఆ పార్టీలో పనిచేయడం, విధేయతతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడం. ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ కూడా అందులో స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేసే సేవా కార్యక్రమాలే. ఒకవేళ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తే కూడా అందులో కూడా నిస్వార్థంగా కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఉత్తమమైనటువంటి విధానం కూడా. అందుకని మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 100% కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీరు మహిళలుగా ఉండాలి, మీరు బాగా ఎదగండి, మహిళలు బాగా రాజకీయంగా కూడా బాగా ఎదగాలి. ఎందుకంటే ఎక్కువ మహిళలకి మీ సపోర్ట్ అవసరం ఉంది. కాబట్టి మీరు మంచి నాయకులుగా ఎదగాలి, ఉత్తమమైనటువంటి నాయకురాలుగా మీరు రావాలని, అంతకు మించినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అండగా మీరు నిలబడాలని, భవిష్యత్తులో ఏ ఒక ఆడబిడ్డ కూడా అన్యాయం అయిపోకుండా వెలుగెత్తి చెప్పడంలో కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కానీ నిర్మల గారి నాయకత్వంలో, మీరు జనసేన పార్టీ అధినాయకత్వంలో మీరందరూ కూడా చక్కగా పనిచేయాలని, విధేయత, క్రమశిక్షణ ఇవే జీవన విధానంగా మలుచుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ. ఎందుకంటే వన్ టైం లైఫ్లో వన్ టైం మనకి ఈ జీవిత కాలంలో ఏమి సాధించిన ఒకటి ఇందాక మన మిత్రులతో మాట్లాడినప్పుడు ఒకటి చెడ్డ పేరున తెచ్చుకోవాలి, లేదంటే మంచి పేరును తెచ్చుకోవాలి. చెడ్డ పేరు తెచ్చుకోవటం అనేది నాకు తెలిసి జనసేన పార్టీలో పోవద్దు, అది మన వల్ల కాదు. కాబట్టి మంచి పేరు కోసం ఎక్కువ తాపత్రయపడతాం, ఎక్కువ ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్కువ ప్రయత్నం చేసినంత మంచి పేరు వస్తుంది. ఈ జీవితకాలంలో మంచి చేసామన్నటువంటి ఒక ముద్ర, ఒక చెరగని ముద్ర చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేయండి, బాగా పనిచేయండి, అహర్నిశలు పనిచేయండి. మీరు చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంబంధించుకున్న జై జనసేన.